పరిస్థితి బాగలేదు నాయన, ఏం చెప్పలేదు. బాధలు నాకు చాలా ఉన్నాయి. బాధలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? తలనొప్పిస్తుందా? ఈ పక్క ఎంత టాబ్లెట్ తీసుకొచ్చేదా? ఎవరికో ఈ లెక్క ఇచ్చినా ఇప్పుడు తెచ్చితోలేనాడు మళ్ళీ రాలే. అయ్యో సరే, నేను టాబ్లెట్ తీసుకొచ్చేదా? తీసుకురా నాయన, నీకునే ఉంటుంది. సరేనా, తీసుకొస్తాలే. సరేనా? తలకాయ నొప్పి ఇదంతా ఈ తగ్గితే మళ్ళీ ఇక్కడ. అయ్యో అట్లా అందుకే పడిపోయినాయి ఇంకా ఏం. సరే తీసుకొస్తాలి టాబ్లెట్. సరేనా? టాబ్లెట్ కూడా చాలా ఏమన్నా తింటావా? ఏం తింటున్నాయి ఏం యాదెత్తుకునే 20, 30, 40 అంటారు. సరే, నువ్వేమైనా తింటావా చెప్పు అంతే. తింటా. ఏం తింటావు చెప్పు, అది తీసుకొస్తా. మీ చేత పెట్టించి నేను మళ్ళీ నీకు జలమానికి నాకు ఉండదు తండ్రి. సరే సరే, ఏం తీసుకురావాలి చెప్పు, తీసుకొస్తా. అదే ఏం తీసుకొస్తా సంగటి సంగట. సరే, ఉంటుంది ఇవాళకే ఉంటుందో ఉండదో తెలియదు కానీ చూస్తా. ఉంటే సంగటి తీసుకొస్తా. సరేనా? ఉంటే సంగటి తీసుకురా, లేకుంటే దోశ సరే తీసుకొస్తా. ఓకేనా? సరే సరే తీసుకొస్తాం. కొలాయి కాడ మునిగి నీళ్లు తీసుకొని ఆరేసుకుంటా గుడ్డలు కొండపోయి. అది శుక్రవారం పొద్దు ఇట్టే ఉంటే అని పైకి దిగి వసుకుని ఆ కొలాయి కాడ వాటర్ అది ఆరేసిన. సరే సరే సరే. అవి ఒకనాడు బక్రీట్కేసి దేవేసుకుంటే ఈ తలకాయ నొప్పి తగ్గితే ఏ పని ఇదంతా నూకుదు. నూకి ఆడ పోసి అంటించినప్పుడు ఏందో ఫలాని పగిలింది. పగిలినప్పుడు అది ఏందో నారుకో కట్టుకుంటే దాని ఏమన్నా పడుతుందేమని తొందరపోతుందని ఇటు చూసినా ఆ ఫలాన్ని వచ్చి చూసి కింద పడి మళ్ళా లేచి మళ్ళా పడినా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకు ఊరికి ఇవన్నీ రిస్క్ తీసుకుంటావా? ఎంత రాత్రి ఉంటే నలుగురు వచ్చి కూర్చుంటారు ఆయన. రాత్రి నా దెబ్బగా కూడా కంటిలే అట్టలే. ఉన్నిలే కొంచెం పడుకో. సరేనా? నేను పోయి తీసుకొస్తాలే, కొద్దిసేపు పడుకో. ఓకేనా? పడుకో కొద్దిసేపు, నేను ఒక అర్ధ గంటలో తీసుకొస్తా. సరే తీసుకొస్తా. సరే పడుకో నువ్వు కొద్దిసేపా, పడుకో. ఇగో టిఫిన్ తీసుకొచ్చాను, ఒక నిమిషం టాబ్లెట్ ఇస్తానా. ఇదిగోండి టాబ్లెట్స్ కూడా. దాని తర్వాత ఇంత వద్దు కాదు, ఉన్నిలే. వీళ్ళు ఎవరిచ్చారంటే హరిత అనే USA నుంచి ఇచ్చారనమాట. పెట్టుకో. ఓకేనా? కొంచెం జాగ్రత్త, ఎవరికి చెప్పకుండా అట్లా పెట్టుకో. ఓకేనా? సరేనా? సరే ఉన్నిలే జాగ్రత్త. జాగ్రత్త. తిను ఫస్ట్, తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి. సరేనా?